ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థన సహవాసంగా కూడుకొని మేము ప్రార్థన ఎలాగ చేయాలో అనే అంశాన్ని గురించి మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. అలనాడు శిష్యులు మాకు ప్రార్థన చెయ్య నేర్పుము అని అడిగినట్లుగానే మేము కూడా మిమ్మల్ని మాకు ప్రార్థన నేర్పించమని అడుగుతూ ఉన్నాం నాయన. మేము ఎలా చేయాలో మాకు అర్థం కావడం లేదు. మేము ఎలా చేయాలో మాకు తెలియచేయండి నాయన. ప్రార్థించే జ్ఞానమును మీరు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థనకు ఆటంకపరిచే ప్రతి శక్తులను లయపరచండి. ప్రార్థించే మనసును మాకు ఇవ్వండి నాయన. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని చెప్పావు కనుక మా శరీరాలను మేము చేయించి ప్రార్థనకు వచ్చుటకు ప్రార్థించడానికి మమ్మల్ని పురికొల్పండి. చేరిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే గూగుల్ మీట్లో కూడా చేరి వారు కూడా ప్రార్థనను వింటున్నప్పుడు వారి హృదయాలలో కూడా బలమైన కార్యమును మీరు జరిగించండి నాయన. ఈరోజు ఏమి మాట్లాడబోతున్నావో మీరు మాకు తెలియచేయండి నాయన. మీ వాక్యాన్ని కేవలం వినువారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించు వారంగా మమ్మల్ని చెయ్యండి. ఈ కూడికకు మీరే ఆధిపత్యం వహించండి. మీరు మాత్రమే మహిమపరచబడాలని ఆశిస్తూ ఈ యొక్క కూడికను మీ చేతులకు అప్పగించుకుంటూ మేము మీ దాసులమని మీ సేవకులమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మనం ప్రార్థనకు వస్తూ ఉన్నాం. ప్రార్థనకు వస్తున్నప్పుడు అసలు దేవుని గురించి ఏమని ఊహించి వస్తూ ఉన్నావు? ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుని గురించిన ఊహ ఏంటి నీకు? అజంప్షన్ ఏంటి? ఈ రోజున చాలా మంది వారి జీవితాలలో దేవుని గురించిన ఒక సద్భావం కనబడడం లేదు. ఈరోజు ప్రార్థనలో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థన అనగానే మనకొక సరి అయిన దేవుడి పట్ల ఒక అవగాహన లేదు. మనకి దేవుని గురించిన ఆలోచన, సరి అయిన ఆలోచన కనబడడం లేదు. ఎప్పుడైతే మన జీవితంలో సరి అయిన ఆలోచన దేవుని పట్ల కలిగి ఉంటామో అప్పుడు ఎలాగొస్తాము అనంటే భక్తి తాత్పర్యంతోనే వస్తాం దేవుడి దగ్గరికి. ఈ రోజున దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు భక్తి తాత్పర్యంతో రావడం లేదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆ భావంతో రావడం లేదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక పరిశుద్ధమైన గౌరవంతో రావడం లేదు. మనం ఎందుకు రావడం లేదు అనంటే దేవుని గురించిన అవగాహన సరిగ్గా లేదు. దేవుని గురించిన ఆ తలంపు సరిగ్గా లేదు. ఈ రోజున ఆ విషయాలను గురించి మనం ఆలోచన చేద్దాం. దానికి మనం దేవుని గురించి ఒక మంచి అవగాహనను లేకపోతే ఆ మంచి ఊహలు మనం కలిగి ఉంటే మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. ప్రార్థన అనగానే మనలో ఎంత నిర్లక్ష్యం, అలక్ష్యం,
చులకనితనం చాలా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది ఇది? కనబడడానికి కారణం ఏంటి? మనకు అసలు దేవుడు అనే విషయాన్ని, దేవుని గురించిన అవగాహన మనకి లేదు. ఉంటే మన ప్రార్థన జీవితం చాలా అద్భుతంగా మెరుగుపడుతుంది. నువ్వు ప్రార్థనకు జాబు ఎంత అద్భుతంగా నువ్వు చూస్తావో నీకే అర్థమవుతుంది. ఈ రోజున మనం ప్రార్థన అనగానే మనము తలలు వంచి, మోకరించి, చేతులు జోడించి, నేను సండే స్కూల్ పిల్లలకి చెప్తూ ఉన్నప్పుడు ఏమనంటాను, మనం ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం అని. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నా? అరే ఇక్కడ ఎవ్వరు లేరు, కనబడడం లేదు కదా మనకి. ఎందుకు ఆ భావన ఎందుకు అని అంటే, నేను ఎందుకు అలా చేస్తున్నానంటే, దేవుని పట్ల దేవుడు ఉన్నాడు, ఆయన ఒక వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. ఈ రోజున దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఈ అవగాహన చాలా మందికి లేదు. అందుకే మనం ఇష్టానుసారంగా తిరిగేస్తాం, లేచి వెళ్ళిపోతాం, పరిగెడతాం, మాట్లాడుకుంటాం, ఎక్కడెక్కడో చూస్తాం. ఎందుకు ఆ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడి గురించిన ఒక సరి అయిన అవగాహన లేదు. కనుక దేవుని గురించి ఒక అవగాహనను పెంచుకోవడానికి ప్రార్థన చేసే ముందు, ప్రార్థన బలమైన ప్రార్థనలు చేయాలంటే మొట్టమొదట అసలు దేవుడు ఎలాంటి వాడు, ఎటువంటి వాడు అనే విషయాన్ని మనుషులకు అర్థం కావాలి. అర్థమవుతే అసలు చెప్పనవసరం లేదు, ప్రార్థనకు రమ్మని చెప్పనవసరం లేదు, వాళ్ళే పరిగెత్తుకుని వస్తారు. ఈ రోజున ఇదంతా కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక థియాలజికల్గా లేకపోతే దేవశాస్త్ర ప్రకారంగానే దేవుని గురించిన అవగాహనను విశ్వాసులందరూ తెలుసుకోవాలి. దేవుని గురించిన అవగాహనను చేసుకోవడానికి నేను 9 విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నా. అసలు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, అసలు దేవుడు ఎలాగుంటాడు, ఏముంటాడు. మొట్టమొదట ప్రార్థన అనగానే నువ్వు వచ్చినప్పుడు దేవుడు ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు, ఒక పర్సనాలిటీ, ఒక మూర్తిమత్వం ఆయన కలిగి ఉన్నాడనే విషయాన్ని ఎంతమంది అవగాహన చేసుకుంటూ ఉన్నాం? ఇది అవగాహన చేసుకుంటే నువ్వు అడిగే విధానం వేరేగా ఉంటుంది, నీ సంబోధన వేరేగా ఉంటుంది, నువ్వు నిలబడేది, మోకరించేది అదంతా కూడా మారిపోద్ది. ఎందుకు మారలేదు అనంటే, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించిన అవగాహన మనుషులకు లేదు. ఉదాహరణకి స్కూల్లో పిల్లలు చదువుతూ ఉన్నారు. స్కూల్లో పిల్లలు చదువుతూ ఉంటే హెడ్ మాస్టర్ వస్తూ ఉన్నాడు అనంటే పిల్లలు ఎలాగుంటారు చెప్పండి? హెడ్ మాస్టర్ వస్తూ ఉన్నాడు అనగానే పిల్లలు ఎలాగుంటారు? ఈ రోజున ఎక్కడ గప్చుప్, అంతా కూడా గప్చుప్, ఎక్కడోడు అక్కడే కూర్చోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకు? ఆయన ఒక పెద్ద వ్యక్తి. ఈ రోజున దేవుని దగ్గరికి మనం ప్రార్థనకు వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం ఊహన అనేది కనబడ్డంలా. మనం ఈ ప్రార్థనకు వస్తూ ఉన్నప్పుడు నేను ఒక
ఫ్యాన్ని అడగడం లేదు, నిర్జీవ వస్తువులతో నేను మాట్లాడడం లేదు. నేను ప్రార్థనకు వస్తూ ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నా? జీవము గల దేవుడితో మాట్లాడడానికి వస్తున్నా. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే ఆయన జీవము గల దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. నేను ఒక చెక్కతో, ఒక బొమ్మతో, ఒక విగ్రహముతో మాట్లాడడానికి రావడం లేదు. నిర్జీవ వస్తువులతో మనం ఏం మాట్లాడినా ఎలా మాట్లాడుతాం? ఏమని మాట్లాడతాం? నిర్జీవ వస్తువులు అంటే అర్థమైందో లేదో నాకు. అంటే వాటికి జీవము లేదు. జీవము లేని వస్తువులతో ఎలా మాట్లాడతాం? అసలు నిజంగా వాటిని అడగడం. వాటిని అడుగుతావా? ఇక్కడికి వచ్చి బొమ్మను అడుగుతావా? విగ్రహాన్ని అడుగుతావా? ఇది చెయ్యి, అది చెయ్యి అని విగ్రహాన్ని అవి జీవం లేదు. వాటినేం అడుగుతాం? అసలు దాన్ని అడగం మనం. అవి అడిగినా అవి ఎలాంటివి ఉంటాయి? దేవుని యొక్క వాక్యంలో 115వ కీర్తనలోనికి వెళ్దాం. 115వ కీర్తనలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 4వ చరణంలో చదువుతున్నాను. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. 4 నుంచి 7 చరణాలు చదివాను నేను. వాడికి ఏం మాట్లాడతాం? అవి జవాబిస్తాయా? అవి స్పందిస్తాయా? నేను ఫ్యాన్తో మాట్లాడితే, ఒక విగ్రహంతో మాట్లాడితే అవి స్పందించావు. కానీ నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, నీ దేవుడు స్పందించే దేవుడు, మాట్లాడే దేవుడు. ఇది నువ్వు మొట్టమొదటి అర్థం చేసుకుని, దేవుడు ఎలా ఒక వ్యక్తి, ఆయనకు ఒక మూర్తిమత్వం ఉంది, ఆయనకి చిత్తం ఉంది, ఆలోచన ఉంది, సంకల్పం ఉంది, మనస్సు ఉంది. ఇది దేవుణ్ణి నువ్వు ఆలోచిస్తే నీ జీవిత విధానం చాలా వేరుగా ఉంటుంది. ఎలా ప్రార్థన చేస్తావు దేవుణ్ణి? ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. పిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతాడు చెప్పండి? తల్లిని ఎలా అడుగుతాడు? తన యొక్క భావోద్రేకాలన్నీ కూడా కనబడతాయి. ఆ భావోద్రేకాలలో ఏడ్పు కనబడుతుంది, ఆ స్వరంలో కనబడుతుంది, అతని ముఖంలో కనబడుతుంది. ఎందుకు? ఆ పిల్లవాడు ఒక తల్లితో మాట్లాడడానికి ఎన్ని భావోద్రేకాలు వ్యక్తం చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచన. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిజమైన ప్రార్థన, నిజంగా నువ్వు దేవుణ్ణి నువ్వు ఎరిగుంటే నీవు కూడా అలాంటి భావోద్రేకాలే కనబడతాయి. ఎప్పుడు కనబడతాయి అంటే ఆయన ఒక వ్యక్తి, ఆయన వింటాడు, ఆయన చూస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఇది ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఈ అవగాహన లేదు, దేవుడి గురించిన అవగాహన లేదు. అందుకే వారు ప్రార్థన చేయరు. ప్రార్థనకు వచ్చే వాళ్ళు దేవుడు ఉన్నాడు, దేవుడు వింటాడు, దేవుడు సహాయం చేస్తాడనే ఆ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎరిగితే నీ ప్రార్థన అద్భుతంగా ఉంటుంది. ఆయనకు ఒక మనస్తత్వం ఉంది. ఆయన కనికరము చూపగలడు, ప్రేమ చూపగలడు, జాలి పడగలడు, ఆయన నడవగలడు, నీ దగ్గరికి రాగలడు, నిన్ను సహాయం చేయగలడు, నిన్ను ఎత్తగలడు. ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది. ఈరోజు ఎంతమంది ఈ అవగాహనతో ఈ స్థలానికి వస్తున్నారో చెప్పండి. ప్రార్థన చేస్తున్న వాళ్ళకి ఈ అవగాహన ఉన్నదా?
ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నా. దేవుడు, నా దేవుడు సామర్థ్యం గలవాడు. నేను వెళ్తూ ఉన్నా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు దేవుని గురించిన అవగాహన మనుషులకు లేదు. అందుకే వారి ప్రార్థన జీవితాలు కూడా సరిగ్గా ఉండవు. కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. 65వ కీర్తనలో 2వ వచనంలో ఆయన ఏమన్నాడు? ప్రార్థన ఆలకించువాడు. వినే దేవుడు. నువ్వు వినే దేవుడు అని ప్రార్థన చేస్తున్నావా? మొట్టమొదటి నీకు అవగాహన ఉన్నదని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చూస్తాడని అవగాహనతోనే ఆయన ఒక వ్యక్తిత్వం. అందుకే అన్నాడు, ఒక వ్యక్తి ఆయన నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు అనేది ఆ దృక్పథంతోనే, నీ మనసుతోనే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన జీవితం ఉంటుందా? నేను 9 విషయాలు చెప్తానని చెప్పాను. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. మీరు నిర్గమాకాండానికి వెళ్దాం. నిర్గమాకాండంలో వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు వారు ఏం చేశారో చదువుతూ ఉన్నారు. 2వ అధ్యాయంలో 23వ వచనంలో చదువుతున్నాను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర, అరే నేను చేస్తున్న ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. దేవుడు వింటూ ఉన్నాడు. ఆ మొర దేవుని యొద్దకు చేరాను. దేవుడు వారి మూలుగులను, అరే నీ ఏడ్పు, ఒక తల్లి ఏడుస్తుంటే, బిడ్డ ఏడుస్తుంటే తల్లి వింటున్నదే, అలాగే దేవుడు వింటూ ఉన్నాడనే ఆ దృక్పథంతో నువ్వు రాగలిగితే దేవుడు నిజంగా నీ జీవితంలో అద్భుతమైన జవాబు పొందుతా. ఇంకా అన్నాడు, జ్ఞాపకము చేసుకొనేను. ఇంకా కింద అన్నాడు, లక్ష్యం ఉంచాను. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎలాంటి దేవుడు? ఆయన నిర్జీవమైన కాదు. అందుకే నిర్జీవ వస్తువులతో అక్కడికి వెళ్ళి మాట్లాడడం వలన ప్రయోజనం ఏంటి? బొమ్మల దగ్గరికి వెళ్ళి, విగ్రహాల దగ్గరికి వెళ్ళి, అవి కన్నులు చూడవు, మాట్లాడవు, నోరుండి మాట్లాడవు, చెయ్యవు, సహాయం చేయలేని వాటి గురించి అక్కడికి వెళ్తే అవేం జాబ్ ఇస్తాయి? నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు నీ మొట్టమొదట నీ భావన, దేవుని పట్ల ఉన్న ఊహ ఏ విధంగా ఉండాలి? పేతురు రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, ప్రభు కనులు నీతిమంతుల మీదను. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక కనులున్నాయి, ఆయనకు ఒక చెవులున్నాయి, ఆయనకు ఒక మనస్సు ఉంది, ఆయనకి చేతులు ఉన్నాయి. ఆయన సహాయం చేసే దేవుడు, నా దగ్గరికి వచ్చే దేవుడు. ఎంతమందికి ఈ అవగాహనతో ప్రార్థన చేస్తున్నారో చెప్పండి. ఆ బొమ్మలు రావు, ఆ ఫ్యాన్ రాదు, ఈ యొక్క పుల్పిట్ రాదు, నా దగ్గరికి రాదు. నేను ఎంత గోల పెట్టినా రాదు. ఏమి చూడవు, వినిపించావు. అందుకే అలాంటి మనసుతో నువ్వు అనుకుంటే నీ ప్రార్థనకు జాబ్ రాదు. కనుక దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, ఆయన ముఖము అక్కడ చూడండి. కనులు, చెవులు, ముఖము. దేవుడికి ఒక వ్యక్తిత్వం ఉంది. ఈరోజు ఎంతమందికి అవగాహన ఉన్నది చెప్పండి? రెండవది,
దీని గురించి మనం తర్వాత ఇంకా సుదీర్ఘంగా ఆలోచిద్దాం, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి. రెండవది, మన దేవుడు ఎలాంటి వాడు? అపరిమితుడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే అపరిమితుడు. అంటే అపరిమితుడు అంటే ఒక స్థలానికి, ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక మతానికి ఆయన ఒక పరిమితి కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి నేను తినవునా ఒక గృహ ప్రవేశానికి వెళ్ళాను, మా చర్చిలోనే. ఆ గదులన్నీ ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రార్థన చేసిన తర్వాత ఎవరు చెప్పారో ఒక కిటికీ, అందులో పెట్టుకోవడానికి, బొమ్మ పెట్టుకోవడానికి, దీపం పెట్టుకోవడానికి పెట్టుకున్న రీతిగా మేస్త్రి కట్టాడో వీడు కట్టించుకున్నాడో నాకు తెలియదు. నేను డైరెక్ట్గా చెప్పాను, అదేంటి దేవుడు ఆ చిన్న గదిలో, కొట్టుడు గదిలో ఉంచాలనుకుంటున్నావా అని. ఈరోజు చాలా మందికి ఏంటంటే, దేవా నువ్వు ఆ చిన్న గదిలో నువ్వు ఉండు. చాలా మంది ఇళ్లలో చూస్తా, మీరే కాదు చాలా ఇళ్ళలో ఆడు చెప్తాడో మీరు చేస్తారో నాకైతే తెలియదు, అక్కడ పెడతారు యేసయ్య ఫోటో ఒకటి, అది ఒకటి, అన్ని బైబిల్ అన్ని. దేవుడు అపరిమితుడు. నీకు ఉండాల్సింది అక్కడే కాదు, ఆయన ఉండే దేవుడు కాదు. నువ్వు ప్రార్థించినప్పుడు ఈ విశ్వం అంతా కూడా ఉండే దేవుడు ఆయన. దేవుడు అపరిమితుడు. దేవుడు ఎలాగిస్తాడు? దేవుడు ఎలా జాబ్ ఇస్తాడు? నువ్వు ఒకవేళ తూర్పు దేశంలో ప్రార్థన చేసినా, పరమట దేశంలో ప్రార్థన చేసినా, ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు ఆలకించే దేవుడు ఆయన. అందుకే అన్నాను అపరిమితుడు. ఆయన ఎంత అపరిమిత, ఎక్కడున్నా సరే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా. అందుకే మీరు 139వ కీర్తనలో చెప్తాడు, నేను ఆకాశముకి ఎక్కినాను, నువ్వు అక్కడ ఉన్నావు అని అన్నాడు. నేను పాతాళంలో పండుకుని, నువ్వు అక్కడ ఉన్నావు. ఆయనకి ఒక స్థలానికి, ఒక కాలానికి పరిమితుడు కాదు. నువ్వు ఎక్కడున్నా సరే ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు ఆయన, వినే దేవుడు, చూచే దేవుడు, కార్యాలు చేసే దేవుడు, జాబ్ ఇచ్చే దేవుడు. ఆయనకి హద్దులు లేవు, పరిమితులు లేవు. ఆయన అపరిమితుడు. కనుక దేవుడు ఒక ప్రాంతానికి, ఒక స్థలానికి, చాలా మంది ఇక్కడే దేవుడు ఉంటాడు, అక్కడే దేవుడు, అది కాదు. దేవుడు అపరిమితుడు. దేవుని వాక్యంలో సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఆ సొలొమోను మందిరం కట్టినప్పుడు ఆ మందిర ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ విషయాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. అపోస్తల కార్యానికి రండి. అది స్టెఫెను తన ప్రసంగంలో ఎత్తి చూపించాడు. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 46వ వచనంలో, అతడు దేవుని దయ పొంది యాకోబు
యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరాను. అయితే సొలొమోను ఆయన కొరకు 47వ వచనం నుంచి 50 వరకు ఉన్న వచన భాగంలో చూడండి. సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించాను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో ఆలయములలో నివసింపాడు. అయినా ఇక్కడికే పరిమితి కాదు. అందుకే చెప్పాను, అది అక్కడే ఆ చిన్నది కట్టుకుని అక్కడ పెట్టకు దేవుణ్ణి. దేవుడు మన దేవుడు పరిమితుడు కాదు, అపరిమితుడు, ఎక్కడైనా ఉంటాడు ఆయన. ఇది అర్థం చేసుకో. ఎక్కడుంటాడు దేవుడు? ఆయన పరిమితుడు. ఇక్కడే ఇంతే ఇంతే అని చెప్పడానికి. ఆకాశము ఆయన సింహాసనము అన్నాడు. భూమి ఎంత అపరిమితుడు ఒకసారి. దేనికి పరిమితం చేయగలవు దేవుణ్ణి? కొంతమంది వేలాంగిలో అక్కడ ఇక్కడ, అరే అక్కడ కాదు. దేవుడు ఏమన్నాడు? అరే ఈ వచనం వాళ్ళకి చదివి వినిపించండి. ఏమన్నాడు? హస్త కృత ఆలయములో ఆయన నివసింపడు. ఇది వాళ్ళకి అర్థం కావాలి. అందుకే వాళ్ళకి అక్కడికి వెళ్తారు. మన దేవుని గురించిన అవగాహన లేకపోవడం చేత ప్రార్థన జీవితాలు సరిగ్గా ఉండడం లేదు. ఇంకొకటి చెప్పి నేను ఆప్తా. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడు? దేవుడు అధికుడు. దేవుడు అధికుడు. దేనికైనా ఆయన అతీతమైన వాడు. ఇది అర్థం చేసుకోవాలి. నేను చెప్పాను, దేవుడు ఒక వ్యక్తి, దేవుడు ఒక అపరిమితుడు. దేవుడు ఏమన్నాను? అన్నిటికీ అధికుడు. దేవుడు ఎక్కడుంటాడు? నా సమస్యలు వస్తే, నా కష్టాలు వస్తే దేవుడు ఎక్కడుంటాడు? ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నిటికీ అన్ని పరిస్థితులకు అధికుడు అనే విషయాన్ని అర్థం కాదు. వాళ్ళకి ఆ ఫిలాసఫీ లేకపోతే ఆ తత్వంలో ఉన్న వాళ్ళు, దేవుడు ఎలాగా మేము తలుపులన్నీ మూసేసుకుంటే, యేసు ప్రభు వారు ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి 3వ దినాన లేచినప్పుడు 40 దినాలు ఆయన సజీవుడిగా అందరికీ కనపరుచుకుంటున్నప్పుడు వాళ్ళందరూ కూడా తలుపులు వేసేసుకుని మేడగదిలో ఉన్నారు. మేడగదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యలోకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు తోమా ఏమన్నాడు? నేను నమ్మను. ఎందుకు నమ్మను? ఎందుకు నమ్మను అనంటే ఆయన చేతుల్లో వేలు పెట్టి నేను ఆ గాయాలు చూస్తేనే కానీ నేను నమ్మను. ఎందుకు? దేవుడు ఒక వ్యక్తి అయితే దేవుడు ఎలాగొచ్చేస్తాడు లోపలికి? నేను అందుకే చెప్పాను, వీటన్నిటికీ ఆయన అధికుడు. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దీన్ని తర్వాత కొనసాగిస్తానికి ఒక్క మాట చెప్పి ఆపుతా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
ఆయన ఎక్కడికి వచ్చేస్తాడు? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి వాక్యంలో ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో విషయం. ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాం. 4వ అధ్యాయంలో 7వ వచనంలో, ఏలనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపమైనట్టు ఉన్నట్టుగా. ఎక్కడుంటాడు దేవుడు? అరే, నువ్వు ప్రార్థన చెయ్యగానే ఎక్కడుంటున్నాడు ఆయన? నీ దగ్గర ఉంటున్నాడు, నీకు సమీపంగా ఉంటున్నాడు. ఇది ఎంతమందికి అర్థం అవుతుందో చెప్పండి. అందుకే ప్రార్థన ఎందుకు చేస్తాం? ఎందుకు చేయలేకపోతున్నాం సరిగ్గా అంటే, ఆయన వ్యక్తి అని నమ్మడం లేదు, ఆయన అపరిమితుడు అని నమ్మడం లేదు, ఆయన మనకు సమీపంగా ఉన్నవాడని నమ్మడం లేదు. అరే, దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు సమీపముగా ఉన్న దేవుడైనా. మీరు బైబిల్లో చదువుతున్నప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు ఏమన్నాడు? సమూయేలు సమూయేలు అన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవునికి మొరపెట్టినప్పుడు నేనున్నాను అని అన్నాడు. నేనున్నా. ఆ దేవుని గురించిన, అరే నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు సమీపంగా ఉంటాడు, నా ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనికి వెళ్తే, వాళ్ళు ఒక గొప్ప తుఫానులో వారు చిక్కున్నప్పుడు వాళ్ళు ఒక సమస్యలో ఉన్నారు. మేము చనిపోతున్నాం. దేవుడు అన్నాడు, వాళ్ళకి దగ్గరగా వచ్చాడు, నేనున్నా. దేవుడు ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఆయన వ్యక్తి భావోద్రేకాలన్నీ కూడా కలిగి ఉన్నాడు. ఆయన చూస్తే మన కన్నీటిని చూచి ఆయన చలించిపోయేవాడు. ఆయన వాళ్ళ బాధలను చూచి ఆయన చలించిపోయాడు. అందుకే మనం చదువుకున్నాం నిర్గమాకాండంలో, ఆయన దిగి వచ్చేసాడు అన్నాడు. ఆ 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆ 3వ అధ్యాయం కూడా. ఆయన దిగి వచ్చేసాడు. ఆయన వ్యక్తి గనక ఆయన చలించాడు. ఆయన బొమ్మ కాదు, విగ్రహం కాదు, నిర్జీవ వస్తువు కాదు. అందుకే ఆయన జీవము గల వ్యక్తి. అందుకే విన్నాడు, చూచాడు, వచ్చాడు, సహాయం చేశాడు. ఆయన ఎక్కడున్నా సరే, నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా, నా అపరిమితుడు, నువ్వు ఎక్కడి నుంచి అయినా సరే, ఇక్కడికే కాదు, ఆయన ఒక దేశానికి ఒక ప్రాంతానికి కాదు, ఆయన అపరిమితుడు అందరికీ. 3వది, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి నీ సమీపంగా ఉన్న దేవుడు. ఇంకా 6 విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రాబో వారాల్లో మనం వాటిని గురించి ఆలోచన చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, ఈరోజు దేవుని గురించిన అవగాహన సరిగ్గా లేకపోవడం చేత నేను ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నా, ఇష్టానుసారంగా ఉంటూ ఉన్నాను, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నా. నువ్వున్నావని నాకు ఒక మంచి భావన, అది నేను కలిగితే నా ప్రార్థన జీవితం ఎంత మారుతుందో నాకు అర్థమవుతుంది. నేను వచ్చినప్పుడు నేను తల వంచి ఆ గౌరవంతో, ఆ భక్తితో, ఆ నమ్రతతో, ఆ విధేయతతో నేను రాగలను. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నతమైన వ్యక్తి. ఒక హెడ్ మాస్టర్ వస్తేనే ఎంతో విలువిస్తూ ఉంటే, ఒక గొప్ప వ్యక్తి ఇక్కడ ఉన్నాడనేది, నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధి, ఆయన ఉన్నాడనేది నువ్వు గమనిస్తే, నీ ప్రార్థన విధానమే వేరుగా ఉంటుంది.
ఆయన అపరిమితుడు. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక కాలానికి ఆయన పరిమితుడు కాదు. ఆయన మూడవది, ఆయన అధికుడు. ఎక్కడున్నా సరే నాకు సమీపంగా ఉన్న దేవుడు ఆయన. ఎంత మంచి దేవుణ్ణి నేను అలా ప్రార్థన చేయాలో నాకు అర్థమవుతుంది. నాకు నేర్పించయ్యా. అందుకే శిష్యులకి మాకు ప్రార్థన నేర్పించమని అడగడానికి కారణం అదే. మాకు దేవుడి గురించిన అవగాహన లేదు. అన్యజనుల్లాగా మేము కూడా ప్రార్థన చేసేసాం. నిర్జీవ వస్తువులతో మాట్లాడినట్లుగా మాట్లాడేశాం. క్షమించయ్యా అని ప్రభుని ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ రాత్రి సమయంలో ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుని గురించిన అవగాహనను లేకుండానే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడిని గురించిన అవగాహనతో మేము ప్రార్థించాలని మీరు మాకు తెలియచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇక్కడ చేరిన వారు, గూగుల్ మీట్లో చేరిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ కూడా మీరు బలపరచండి. వారి ప్రార్థన జీవితాలు దినదినం కూడా మెరుగుపరుచుకోండి. చక్కని ప్రార్థన జీవితాన్ని కలిగి గొప్ప అద్భుతాలు వారి జీవితాల్లో చవి చూడడానికి మీ కృప మెండుగా ప్రసాదించమని, మీరే మహిమ పొందమని, విత్తబడిన వాక్యం ప్రతి హృదయములో మంటను దయచేయండి, ఆలోచన ఇవ్వండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.